రాసిచ్చాను లిస్టు కొద్దిగా చూపించారు ట్యాంక్ దగ్గర అనయాధ్యానావాహన షోడశోపచార పూజాంచ భగవాన్ భతి సర్వాత్మక గణపతి దగ్గర చేయించండి యజ్ఞయజ్ఞమైజంతు దేవత ధర్మాన్ని ప్రథమాండి ఆవాహయామి ఆవానుర్పయామి నవతాన్పయామి పాదయోపాద్యం హస్తయోర్ఘ్యం ముఖాజం సమయామి స్నానం స్నానాంతరం శుద్ధానుర్పయామి వస్త్రార్థం అక్షరానుర్పయామి యజ్ఞోవినుర్పయామి ఆజనేతే పరాజనేతో దుర్వారోహంత పుష్పణి హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాజిమే ఆభరణార్థమలంకరణార్థం దూర్వాక్షతర్పేసేదమ్మా కర్పూరమంగళ నీరాజనం దర్శయామి నీరాంధానుర్పయామి మమ మంత్రహే అన్నదానం బ్రాహ్మణుడికి వస్త్రాన్ని చెప్పండి వస్త్రదానం వస్త్రాన్ని చెప్పండి యథాశక్తి సర్వేభ్యో దేవతాభ్యో నమో అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు మనోవాంఛావద్రస్తు శతమానం భవిష్యతాంశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఇప్పుడే ఉన్నాను అప్పటికైనా తక్కువ నాకు వెళ్ళాడంటే అవదు మరి ఆ ట్యాంక్ నీరుకి వెళ్ళిపోమంటాడు చూసావా అక్కడ వెళ్ళే కదా మరి రావాలి. ఇప్పుడు వరకు అయితే వంశీ నాకు ఫోటోలు అయితే తీసాడనమాట. ఈరోజు సంక్రాంతి బట్టలు అయితే ఇవి వంశీ బట్టలు ఇవి. మా పూజ అయితే ఎంత వంశీ 4కే అయిపోయిందనమాట. ఈరోజు నా బట్టలు అయితే సైజ్ చేశారు ఉదయము. అండ్ వంశీ సంక్రాంతి బట్టలు ఇవి, నా బట్టలు అయితే ఇవన్నమాట. ఫొటోస్ పెడతాను. ఫొటోస్ అయితే తీసుకోవడానికి ఇక్కడైతే ఆపాము. ఎప్పుడు కూడా ఇక్కడే ఫొటోస్ అయితే దిగుతాం అనమాట, బాగా వస్తాయి అనేసుకొని. ఇప్పుడైతే షాప్కి వెళ్తున్నాం. సంక్రాంతి రోజు కూడా షాప్లో కలుద్దాం. నాని ఆన్ చేసావా పైకి కండెత్తున్నాం అందరం. అమ్మా ఇక్కడ బొక్కల కాయలేదమ్మా మొక్కమంతలే వీళ్ళిద్దరు మొక్కమలు రాసుకుని మనం రాసు బాగా పేరంటారు బాగా కుదిరినారే మమ్మల్ని వెనకాడతారా అనేసి ఇద్దరు వెళ్ళిపోతున్నారు. వడపప్పు నేను ఏంటి మొక్కమంతా రాశాను నేను. బొట్లు అయి పెట్టారా? పసుపు బొట్లు పెట్టారా? పెట్టాము. ఆపలేనండి చేతులకు రాయరు, మొఖంకే రాస్తారు. ఫార్మసీకి వెళ్ళిపోయింది అది. వీళ్ళిద్దరా 2 నిమిషాల వీడియో తీసి పెడతా. నీకు ఎత్తమంటే తర్వాత కాల్ కదా చేతులు కమ్ముతాం. నువ్వు అడిగావు చేతులకి కంటిపండి మొక్కలే బాగా పేరంట తినకూడదు. తీసుకో అమ్మా ప్రసాదం తీసుకో. పసుపు ఎక్కడ తగ్గించేస్తారు.
అక్సెట్లు ఇచ్చానా చేస్తావా మీకు అక్సెట్లేవే వేయలే రానమ్మా చీర చూడు మమ్మీ ఇంకా ఆపేనా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. సో ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి అండ్ కనుమ అండ్ భోగి. సో ఈరోజు కనుమ రోజు అయితే షాప్ అయితే ఓపెన్ చేశాను అనమాట. మార్నింగ్ లేచి ఒక 100 రూపీస్ బోనీ అయితే పడ్డది. టైం వచ్చి 12:30 అయిపోతుంది. పెద్దగా ఎవరో ఈరోజు రాలేదన్నమాట. సో మధ్యాహ్నం భోజనానికి అసో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. అసో ఆల్రెడీ అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. సో తనైతే అక్కడ ఉంది. ప్రజెంట్ నేను వెళ్ళి ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం మధ్యాహ్నం తినేసి ఈవినింగ్ కల్లా అయితే బయలుదేరిపోతాను. అంటే షాప్ అనేది రెగ్యులర్గా ఓపెన్లో ఉండాలి కదా. అండ్ అదేవిధంగా రేపటి నుండి నాకు పార్సల్స్ ఉన్నాయన్నమాట. సో హెవీ పార్సల్స్ అయితే ఉన్నాయి. అందుకే బ్లాగ్స్ అయితే ఈ మధ్య 3 రోజులు పోస్ట్ చేయడానికి అవ్వలేదు. ఇంకా మా ఇంట్లో అయితే పండగ అయితే పెద్దలకి భోజనాలు గట్రా పెట్టేస్తారు కదా. సో అవి కొంచెం రికార్డ్ చేశాను కానీ పెద్దగా ఎక్కువగా ఏం తీయలేదు అనమాట. సో ఎలా ఉంది డ్రెస్, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. నాకు సూట్ అయిందో లేదనేది కూడా కామెంట్ చేయండి. ఫొటోస్ అయితే నేను పెడతాను. అండ్ కెమెరాతో కూడా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము అసలు నేను. సో అవి కూడా అయితే పోస్ట్ చేస్తాను. ఈరోజు అయితే పెద్దగా వ్లాగ్ అయితే షూట్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు వెళ్ళిన తర్వాత కొంచెం ఏదైనా కొంచెం షూట్ చేయాలి. సో మార్నింగ్ వచ్చి అంటే బైక్ ఒకటి ప్రాబ్లం ఉందన్నమాట. సో మొన్న నైట్ వెళ్ళాం కదా, బైక్ ఏమైందనంటే బయట బల్బ్ అయితే పగిలిపోయింది. సో దానివల్ల మళ్ళీ ఇప్పుడు బాగు చేయడానికి వెళ్ళాను. ఒక్క మెకానిక్ కూడా లేరనమాట. సో నైట్ జర్నీ కష్టం. ఇంకా 6 కల్లా ఇంకా బయలుదేరిపోవాలి. ప్రాబ్లం అవుతుంది అనమాట. అండ్ చైన్ కూడా బాగాలేదు. దానికి ఒక ఖర్చు ఇంకొక 5000 వరకు పెట్టాల్సి వస్తుంది మళ్ళీ బండికి. ఎప్పటికప్పుడు ఖర్చులు అయితే పెడుతున్నాము బైక్కి అయితే. సరే మేడం, మార్నింగ్ అయితే షాప్ నుండి ఓపెన్ చేస్తున్నాము. నిన్న కూడా ఓపెన్ చేయలేదు. అండ్ 1 డే ముందు రోజు కూడా బేగా మూసేసాము. అంటే అసుకి కొంచెం టాప్స్ గట్రా తీసుకోవాల్సి వస్తే సో దానివల్ల మూసేసాను అనమాట. ప్రజెంట్ ఇది మార్నింగ్ వచ్చాను, దీపం పెట్టేసాను అని కూర్చున్నాను. సో ఇదిగోండి దీపం అయితే పెట్టేసాను అనమాట. టైం వచ్చి ఇప్పుడు 12:30 అయిపోతుంది. సో ఇంకా నేను అసలు ఇంటికి అయితే బయలుదేరాల్సి ఉందన్నమాట. సో మ్యాక్సిమం ఒక పావు గంటలోని స్టార్ట్ అయిపోతాను. సో షాప్ మూసేసి ఈరోజు 17 అనమాట. సో అమ్మ వాళ్ళ క్యాంప్ అయితే వెళ్ళారు, పలాస వెళ్ళారు అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అండ్ ఈ 2 రోజులు అయితే నేను అసు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. అంటే భోగి కాదు, సంక్రాంతి ఈవినింగ్ వెళ్ళాను. ఆఫ్టర్నూన్ వెళ్ళాను, లంచ్ చేసేసాను. అండ్ కనుము మధ్యాహ్నం వెళ్ళాను అనమాట. ఆఫ్టర్నూన్ వెళ్ళాను. అసలు అయితే సంక్రాంతి రోజు వెళ్ళింది. మా పండగ అయితే సంక్రాంతి రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4కి అయిపోయింది. సో అయిపోయిన తర్వాత అక్కడ నుండి తనైతే అటు ఆ రోజు వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ రోజు నేను వెళ్ళాను. నిన్న మార్నింగ్ నేను షాప్కి డైరెక్ట్గా వచ్చేసి షాప్ తీసేసాను అనమాట. నిన్నే మా అమ్మలు అయితే పలాస వెళ్ళిపోయారు. ఈరోజు మార్నింగ్ ఇలా లేసాను 17వ తేదీన. ఇలా లెగిసి టీ పెట్టుకొని తాగుతున్నాను. అసలు ఈరోజు డైరెక్ట్గా షాప్కి వచ్చేస్తానని చెప్పింది. నేను కూడా షాప్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం వచ్చి 9 అయిపోయింది. చాలా లేట్గా లేసాను. ఇంకా లేట్ చేయకుండా షాప్కి వెళ్ళిపోదాం. ఈరోజు మా డే ఎలా ఉందో ఏంటనేది చూసేయండి. చూసి కొంచెం లైక్ అయితే కొట్టండి. ఛానల్కి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. మా నాన్న ఉంటే ఇక్కడ కర్రల పొయ్యి వెలిగించేసి ఇంకా వేడి నీళ్ళు పెట్టేసి ఉందరు. ఇప్పుడైతే మనకి మనమే పెట్టుకోవాలి. ఇంకా గ్యాస్ మీద పెట్టుకుంటాను ఈ రోజుకైతే. ఎందుకంటే నా ఒక్కడికే కాబట్టి గ్యాస్ మీద పెట్టేసుకొని స్నానం అయితే చేసేస్తాను. స్నానం చేసేసి షాప్కి అయితే బయలుదేరిపోతాను అనమాట. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఈరోజు 9 అయిందంటే మనం ఓపెన్ చేసినప్పుడు 10 అయిపోతుంది. సో అంత లేట్గా ఓపెన్ చేస్తే చాలా కష్టం అనమాట. నైట్కి అయితే అట్లు వేసేసుకున్నాను, అమ్మ వాళ్ళు లేరు కాబట్టి. అండ్ నిన్న కూడా సో అయితే రాలేదనమాట. సో వాళ్ళ అంటే ఫ్యామిలీ అనేది కొంచెం పెద్దది కాబట్టి సో అందరూ రిలేషన్స్ అందరూ రావడం వల్ల సో తనైతే ఉండిపోవాల్సి వచ్చింది. అండ్ ఈరోజు మ్యాక్సిమం ఈరోజు వస్తానని చెప్పింది. సో పండగ టైంలోనే కదా ఏదైనా సరే. సో ప్రజెంట్ అయితే వేడి నీళ్ళు పెట్టేసుకొని
స్నానం అయితే చేసేద్దాం. స్నానం చేసేసి డైరెక్ట్గా షాప్కి వెళ్ళిపోతాం. షాప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో అయితే తీస్తాను. సో షాప్కి వచ్చేసి కొంచెం క్లీన్ చేస్తున్నాను అనమాట. మొత్తం చెత్తగా ఉంది కిందంతా. సో అసలు అయితే ఇంకా ఆటోలో ఉందంట, అట్టల్లి దగ్గరలో ఉందంటే వేరేగొట్టం సైడ్ నుండి వస్తుంది కదా. అండ్ ఇప్పుడు ఒక మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చారు సో అసూని చూడడానికి, బట్ అసూ అయితే లేదు. సో వీడియో తెద్దాం అనుకున్నా కానీ ఐడియా రాలేదనమాట, మాట్లాడుకుని ఉండిపోయాను. సో నేమ్ కూడా అడగలేదు. హైదరాబాద్లో ఉంటున్నారంట. ఇక్కడ పాతపట్నం దగ్గర వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు, అంటే అత్త వాళ్ళ ఊరు ఇక్కడే. సో పండగకి వచ్చారు, ఖచ్చితంగా షాప్ చూద్దామని చెప్పి షాప్కి అయితే వచ్చారు, విజిట్ చేశారు. సో నెక్స్ట్ టైం మళ్ళీ వస్తారని చెప్పి కొంచెం గాబరగా వెళ్ళిపోయారు. సో పేరు కూడా అనడం మర్చిపోయాను. మీరు ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ నేమ్ అనేది. అంటే నేను గాబర్లో ఉన్నాను, సడన్గా వచ్చారు ఎవరా అనుకుంటాను. సో అదనమాట, చాలా హ్యాపీగా ఉందబ్బా. ఎందుకంటే మనల్ని కొంచెం గుర్తుపెట్టుకొని కొందరైనా మన ఛానల్ని చూసి మన వరకు వస్తున్నారంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే మాత్రం చాలా ఆనందంగా కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్ అనమాట. అసలు ఇప్పుడు వస్తుంది అనుకున్నా, అసలు వచ్చి ఉంటే బాగున్నా. అసలు కోసం మెయిన్లీ వచ్చారనమాట. ఓకే, ఇప్పుడైతే ఒక పావు గంటలో అసలు అయితే వచ్చేస్తుంది. సో వెయిట్ చేయమన్నాను, వస్తుంది ఉండండి అని చెప్పాను కానీ ఉండలేదు అనమాట. ఇప్పుడే మార్నింగ్ నుండి మొత్తానికి ఒక 3 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. 3 ఫ్యామిలీస్ అయితే వచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది. గట్టిగా మాట్లాడేది అసలు అయితే మధ్యాహ్నం 11:30కి వచ్చింది. 11కి వచ్చింది అనమాట బాక్స్ పట్టుకొని. ఈరోజు కూడా మటనే. 3 రోజుల నుండి మటన్ తిని బోర్ కొడుతుంది నాకు. ఈరోజు చికెన్ తింటాను. అక్కడ వండుతుంది నైట్కి. ఈరోజు అయితే మా అమ్మాళ్ళ క్యాంప్. సో అదనమాట, నైట్కి ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు. ఏదో ఒకటి తెచ్చుకోండి. నేను కాదు, నువ్వు వండాలి. నాకు వండమంది కాదు, నువ్వు వండాలి. ఓవర్ యాక్షన్ అట్లు రుబ్బు ఉందా సార్? కూర చేసి కూర చట్నీ అన్నీ చేసి తినమ్మా. వద్దులే, అది కూడా ఎందుకు బాధపడ్డా. ఈరోజు బ్లాగ్ ఇదేనమాట. సో పెద్దగా షూట్ చేయలేదు. అండ్ సపోర్ట్ అయితే చేయండి, మంచి బ్లాగ్స్ అయితే పోస్ట్ చేద్దాం.